తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ 1 తెలుగు ఛానల్ కు స్వాగతం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తవ నన్స్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని క్రిస్టియన్ జీఏసీ, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్క్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి గడియారస్తంభం సెంటర్ వరకు క్రిస్టియన్ జీఏసీ, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీల ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తవ నన్స్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, కుష్ఠువ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్న నన్స్ ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ చర్చిల నన్స్, పాస్టర్స్, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు దుడ్డు భాస్కరరావు, డొక్కా జగన్మోహన్ రావు, కాటి మార్క్, గొర్రపాటి రవికుమార్, ఎస్ఎన్ భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని వెంటనే క్రైస్తవ సేవకులను అరెస్ట్ చేసిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని వెంటనే ఖండించండి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ విధానాలను, క్రైస్తవ వ్యతిరేక విధానాలను, క్రైస్తవ వ్యతిరేక విధానాలను స్వేచ్ఛను కాపాడండి, మత స్వేచ్ఛను కాపాడండి. నన్స్ను అరెస్ట్ చేయడం భారత ప్రజాస్వామ్య వ్యతిరేకం, భారత ప్రజాస్వామ్య వ్యతిరేకం. నన్స్ను అరెస్ట్ చేయడం వెంటనే విడుదల చేయాలి. నన్స్ను अमर रहे डॉक्टर बाबा साहेब अम्बेडकर, अमर रहे डॉक्टर बाबा साहेब अम्बेडकर, अमर रहे महात्मा ज्योतिबा फूले, अमर रहे महात्मा ज्योतिबा फूले, अमर रहे महात्मा ज्योतिबा फूले, अमर रहे रमाबाई, अमर रहे रमाबाई, अमर रहे सावित्रीबाई फूले, अमर रहे सावित्रीबाई फूले. భారత ప్రజాస్వామ్య దేశంలో మత స్వేచ్ఛను కాపాడండి. సెక్యులర్ దేశంలో నన్స్ అరెస్టు గర్హనీయము. ఖండించండి నన్స్ అరెస్ట్, ఖండించండి నన్స్ అరెస్ట్, ఖండించండి నన్స్ అరెస్ట్. మత స్వేచ్ఛను కాపాడండి. మరి ఈ సిస్టర్స్ ఇద్దరినీ కూడా జైల్లో పెట్టి వారిని అరెస్ట్ చేసి చాలా మాకు బాధాకరమైనటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఎందుకంటే వారు చేసినది మానవ సేవే మాధవ సేవగా ప్రకటించి చేసే సేవ మా సేవ. మేము జనం కోసం వచ్చి ప్రజల యొక్క అభివృద్ధి కొరకు కృషి చేసే అలాంటి సిస్టర్స్ని మరి వారు చేస్తున్నటువంటి కృషిని గుర్తించకుండా వాళ్ళలో తప్పులు వెతికి వాళ్ళని ఇలాగా కఠినంగా శిక్షించడం అనేది చాలా నేరంగా భావిస్తున్నాము.
కాబట్టి ప్రతి ఒక్కరి సంతాపాన్ని గుర్తు చేసుకొని ప్రతి ఒక్క ప్రభుత్వ నాయకులందరూ కూడా దీన్ని మరి ఒక్కసారి వెలికి తీసుకువచ్చి ఈ యొక్క విషయం మీద మీ అందరూ కూడా చర్చలు తీసుకొని మరి ఈ యొక్క ప్రభుత్వం మంచిగా మానవులకు సేవ చేసే విధంగా ప్రతి ఒక్క మతము కూడా వారి వారి యొక్క పనులను సక్రమంగా జరుపుకునేటువంటి విధముగా కావలసినటువంటి స్వేచ్ఛను ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. కొంతమంది దైవ సేవకులు, మంచి మనసున్నటువంటి ప్రజలు, అదేవిధంగా మన సిస్టర్స్ మేమందరం ఇక్కడ చేరి ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణము ఛత్తీస్గఢ్లో ఇద్దరు సిస్టర్లు వందన ఫ్రాన్సిస్ గారికి 50 సంవత్సరాలు, ప్రీతి సిస్టర్ గారికి 40 సంవత్సరాలు. వారు కేరళలో జన్మించి ఛత్తీస్గఢ్ అక్కడ ముఖ్యంగా లెప్రసీ ప్రజలకు సేవ చేయడానికి వారి జీవితాన్నే త్యాగం చేస్తున్నారు. అక్కడ అమాయక ప్రజల దగ్గర ఉండి వారికి సేవ చేస్తున్న వారిని వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని 3 అమ్మాయిలను తీసుకొని ఆగ్రాలోని హాస్పిటల్లో వారికి ఉద్యోగం కల్పించడానికి వాళ్ళు ప్రయాణమై వచ్చారు. స్టేషన్లో మరి ఎవరైతే వ్యక్తులు బజరంగ వ్యక్తులు వాళ్ళను అక్కడ దుర్భాషలాడి వారి మీద అన్యాయపు కేసులు ఆక్రమించారు. వారి మీద మరి ఇది ఎంత దారుణం అంటే చట్టం అనేది ఒక ఉన్నత అధికారులు లేకపోతే ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేస్తున్నటువంటి చట్టాన్ని ఇది ఒక మతపరంగా తీసుకోవటం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా మనం గమనిస్తూ ఉన్నాము వారి మీద పెట్టినటువంటి కేసులు మానవ అక్రమ రవాణా అంటే మనుషులను అమ్ముకునే విధంగా వారిని చిత్రీకరించారు. అది ఎంత దారుణం అంటే మనం చరిత్ర చూసుకుంటే విద్య కానీ వైద్యం కానీ మన సేవ అన్నది మిషనరీ సంస్థల నుంచి ముఖ్యంగా సేవ వాళ్ళ ద్వారానే మనం పొందుకున్నాము. అటువంటి వారి మీద మానవ అక్రమ రవాణా అనేటువంటి ఆ కేసు పెట్టడం అనేది చాలా బాధాకరం. ఆ ముగ్గురిని కూడా వాళ్ళు అడిగి ఉన్నారు. పోలీసు వ్యవస్థ అందరూ కూడా ప్రశ్నించారు. మా మీద ఎటువంటి అలిగేషన్ లేదు, మా జీవితాన్ని బాగుపరచడానికి తీసుకొని పోతున్నారు వీరు అని చెప్పారు. ఇన్ని సాక్ష్యాలున్నా కూడా పార్లమెంటు కూడా దద్దరిల్లింది. అనేక మంది మాట్లాడారు ఈ విషయంపై. అదేవిధంగా కేరళలో కూడా ఎంతో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఇంత జరిగినా కూడా వాళ్ళని వదిలిపెట్టలేదంటే చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఇక్కడ మేమందరం కూడా దీన్ని భావిస్తున్నాము. దీన్ని తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. ఇది కేవలం వాళ్ళిద్దరి మీద జరిగినటువంటిది కాదు, మైనారిటీ ఉన్నటువంటి ప్రజలందరి మీద జరిగినటువంటి ఒక దారుణమైన హింస. ఇది కేవలం వారిద్దరికే కాదు, ఇద్దరు వ్యక్తులకు జరిగినటువంటిది కాదు. ఇది మైనారిటీ ప్రజలకు చెప్పుకునేటువంటి ప్రజలందరి మీద జరిగినటువంటి ఒక పెద్ద దాడి ఇది. కాబట్టి దీన్ని ఇక్కడ చేరిన మేమందరం కూడా ఖండిస్తున్నాము. మరి ఇప్పటికన్నా ఆలోచించి అన్ని మతాలను అన్ని కులాలను అందరికీ సమన్యాయం చేసి ముఖ్యంగా సేవ చేసేటువంటి వారిని అన్యాయం చేసి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. కాబట్టి మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా న్యాయం జరిపించి వాళ్ళను రిలీజ్ చేయడం మాత్రమే కాదు, ఏ ప్రజలైతే వాళ్ళ మీద ఈ విధంగా కేసులు బుక్ చేసి వాళ్ళని దాడి చేశారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ జరిగితేనే దీనికి న్యాయం జరుగుతుంది. కేవలం వాళ్ళని ఇద్దరిని రిలీజ్ చేయడం మాత్రమే కాదు, రిలీజ్ చేస్తారు. ఎందుకంటే పార్లమెంట్లో కూడా దీనిపై చర్చ జరిగింది, దుమారం లేపారు. అటు కేరళలో కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీ చేశారు. కాబట్టి ఇది దేశానికి సంబంధించిన సమస్యగా ఉంది. వాళ్ళని విడుదల చేయడం మాత్రమే కాదు, ఎవరైతే దోషులుగా ఉన్నారో మత స్వేచ్ఛను కాపాడి ప్రతి మనిషిని కూడా గౌరవించడం నేర్చుకోవాలా, ప్రతి మతాన్ని కూడా గౌరవించడం నేర్చుకోవాలి. కాబట్టి వాళ్ళని వెంటనే శిక్షించాలని కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. అందరికీ జై భీమ్. జూలై 25వ తేదీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడ ప్రభుత్వం నిర్వహిస్తున్న బీజేపీ వారు దుర్మార్గంగా కేరళకు చెందిన ఇద్దరు అంకిత భావంతో పనిచేస్తున్న సిస్టర్స్ ప్రీతి మరియు వందన వారు ఛత్తీస్గఢ్లో లెప్రసీ పేషెంట్స్ దగ్గర సేవ చేస్తూ వారికి ఉపాధి కల్పిస్తూ అత్యంత ప్రమాదకరమైన నక్సల్స్ ప్రభావితమైన నారాయణపూర్ జిల్లాలో సేవ చేస్తూ ఉంటే వారిని ఆ సిస్టర్స్ ఇద్దరిని అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని అలాగే మత మార్పిడి చేస్తూ ఉన్నారని ఈ 2 నేరారోపణల మీద కస్టడీలోకి తీసుకొని వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. ఇది క్రైస్తవుల మీద జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్సీఎం సిస్టర్స్ మీద జరగవచ్చు, రేపు ఇంకొక మతం మీద జరగవచ్చు, ఇంకొక సంస్థ మీద జరగవచ్చు.
అంతకుముందు కూడా ముస్లిమ్స్ని టార్గెట్ చేసి ముస్లిమ్స్ని దోషులుగా, ముస్లిమ్స్ని సంఘ వ్యతిరేక శక్తులుగా చూపిస్తూ వారి మీద దాడి చేయడం జరిగింది. ఇప్పుడు క్రిస్టియన్స్ మీదకి రావడం జరిగింది. ఒక నిబద్ధతతో నిస్వార్థంతో పనిచేస్తున్న సిస్టర్స్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇది ఒక్క క్రిస్టియన్స్కే కాదు, మానవతావాదులందరికీ కూడా చెంపపెట్టు. ఈ చర్యని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాలి. ఆ సిస్టర్స్ మానవతా దృక్పథంతో, సేవాభావంతో రాష్ట్రం కాని రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో పేద గిరిజన ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఉంటే అది బీజేపీ ప్రభుత్వానికి నచ్చట్లేదు. బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది ఎవరిని అంటే క్రిస్టియన్స్ని. ఈరోజు కేరళ ప్రభుత్వంలో అక్కడున్న ఆర్సీఎం ఫాదర్స్ అందరూ కూడా ఏకమైపోయారు. దాదాపుగా కేరళలో 43 క్రిస్టియన్ బిషప్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక కౌన్సిల్గా ఏర్పడి ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి. నిస్వార్థంగా పనిచేస్తున్న సిస్టర్స్, నన్స్ ఎవరైతే ఉన్నారో బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలి. వారిని అరెస్ట్ చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి. ఆ శిక్ష కోరుకుని వాళ్ళు శిక్షింపబడితేనే క్రైస్తవులకి మనోధైర్యం వస్తుంది. ఈ అరెస్ట్ అనేది కేవలం క్రైస్తవులను భయభ్రాంతులను గుర్తు చేయడానికి, క్రైస్తవ మత వ్యాప్తి కాకుండా ఉండటానికి బీజేపీ పన్నిన కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి సిస్టర్స్ని విడుదల చేయాలి. అరెస్టు చేసిన వారిని అందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి. భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వంతోనే క్రైస్తవులకు ప్రమాదం ఉంది అని ప్రతి క్రైస్తవుడు, ప్రతి మనిషి గుర్తించి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మనము వారికి వ్యతిరేకంగా మన చర్యలను కొనసాగించాలని కోరుతూ ఆ సిస్టర్స్ అరెస్ట్ కాబడి జైల్లో ఉన్న సిస్టర్స్కి మా అందరి తరఫున సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. జై హింద్. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.